హాయ్ అండి. అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అనే ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. శుభ సాయంకాలపు వేళ సజ్జనులతో ఈ సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం గత 100 రోజులుగా. సో ఎంతో మంది మాస్టర్స్ ని మనం కలుస్తూ కూడా వస్తున్నాం. ఎందుకు 100 రోజులు అన్నానంటే 100 మంది మాస్టర్స్ అయ్యారు కాబట్టి. యాక్చువల్ గా అయితే ఈ రోజు 60వ రోజు అండి. సో 60 రోజులు దిగ్విజయంగా మనం ఇద్దరు మాస్టర్స్ తో ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ వెళ్తున్నాం. అలాగే సజ్జనులతో సాంగత్యం అంటే సత్య ప్రయాణం చేసే వారితో సాంగత్యం అని అర్థం. వారే సజ్జనులని. సో ఇది స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరో కాదు, మన పత్రి గారే. సో అలాగా ద కంప్లీట్ మ్యాన్. ఏంటి కంప్లీట్ మ్యాన్ అంటే ఎలా కంప్లీట్ మ్యాన్ అయ్యారు ఆయన అని ప్రతి రోజు మనం ఈ సజ్జనులతో మీన్స్ ఏదైతే పిరమిడ్ మాస్టర్స్ అయితే సీనియర్స్ మాస్టర్స్ ఉన్నారో సో వారి ఆధ్వర్యంలో ఈ సాంగత్యం మనం చేసుకుంటూ వస్తున్నాం. అవునా? వారి ద్వారా మరి పత్రికలో వారు చూసి నేర్చుకున్న విషయాలు ఏంటి, వారి జీవితంలో టర్న్ చేసుకున్న అంటే ఒక యూ టర్న్ అంటూ ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితంలో కదూ. సో మరి వారి జీవితంలో ఆ మలుపు తిరిగిన క్షణాలు అంటుకొని ఉంటాయి. అలాగే వాటిని ఆ ఆనందాన్ని వారి అనుభవిస్తూ నేర్చుకున్న విషయాన్ని అనుభూతి చెంది ఆనందాన్ని అనుభవిస్తూ సో 10 మందికి పంచుతున్న వారే పిరమిడ్ మాస్టర్స్. సో వీరు ఎంత దాకా పంచుతున్నారా, అక్కడితో ఆగిపోతున్నారా? అలా కాకుండా మరి ఏంటి? సో వీరు నేర్చుకున్న విషయాలు ఏంటి ద కంప్లీట్ మ్యాన్ గురించి. సో మరి ఈ విషయ జ్ఞానాన్ని అంతా కూడా మనకు అందివ్వటానికి సిద్ధంగా ఉన్నారు పెసర లత గారు కర్నూలు నుండి. సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాం. ఆంటీ ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం. వెల్కమ్ ఆంటీ, వెల్కమ్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ ఇందు. థ్యాంక్ యూ ఫర్ శ్రీ శక్తి మెడిటేషన్ కంప్లీట్ మ్యాన్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి స్వర్ణమాల పత్రి మేడం కూడా ఆత్మీయ ప్రణామాలు మాస్టర్స్. గత 23 years గా ఈ ధ్యానంలోకి 2021-22 ఆ మధ్యలో రావడం జరిగింది. తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ అవి కానీ క్యూర్ కావడం జరిగింది. తర్వాత అసలు ఏంటంటే ధ్యానము అంటే ఏంటంటే సార్ చెప్పింది ది ప్లస్ యానము అంటే బుద్ధితో ఆత్మతో ప్రయాణము. మనం మనసుతో కాదు చేసేది, ఆత్మతో ప్రయాణం అనేది నాకు చాలా నచ్చింది. ఎందుకంటే సార్ రాసిన తులసీదళం బుక్ చదివాను. చదివిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యమైంది. అసలు ఆ బుక్ చదివేసరికి నాలో ఒక విధమైన ఎన్నో వాటికి ఆన్సర్స్ దొరికినాయి. తర్వాత ధ్యానంలో నేను పత్రి సార్ని ఫస్ట్ చూడలేదు కానీ పత్రి సార్ యొక్క విశ్వరూపాన్ని చూడడం జరిగింది. అసలు ఆకాశం అంత ఎత్తు అంటే రూపాలు వేరు వేరు కాదు, సార్ ఒక్కడే ఆకాశం అంత ఎత్తున్నారు. తర్వాత దాంట్లో చూసిన తర్వాత నాకు ఆశ్చర్యమైంది. తర్వాత మరుసటి రోజు అక్కడ ఇష్టకామేశ్వరి టెంపుల్ అక్కడికి వెళ్ళాం అందరం. దీనికి ట్రెక్కింగ్కి వెళ్ళాం. వర్షం, విపరీతమైన వర్షము తర్వాత పురుగులు అన్ని ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయన్నమాట. ఆ వర్షంలోనే ఇక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళంతా, ఆ టీలు తర్వాత టిఫిన్స్ అన్ని అరేంజ్ చేస్తున్నారు. నాకు ఆశ్చర్యమైంది, ఇంత వర్షంలో ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అని. తర్వాత సార్ వచ్చి అంత చుట్టూ చూస్తూ నా తొడ మీద పడుకున్నారు సార్. తొడ మీద పడుకున్న తర్వాత నాకే తెలియదు కదా, ఫస్ట్ టైం ఏంటబ్బా ఇలా పడుకున్నారు అని అనుకున్నాను. మెల్లగా సారు తలని తీసి కింద పెట్టారు. పెట్టిన తర్వాత మరుసటి రోజు అంతా సార్ క్లాస్ చెప్తున్నాడు. క్లాస్ చెప్తూ అరుస్తున్నాడు సార్. ఏంటి నేనంటే ఏమనుకున్నారు మీరు? నన్ను అసలు ఎవరనుకున్నారు? నేను శరీరం అనుకున్నారా? నన్ను ఎవరనుకున్నారు అని చెప్పి అరుస్తున్నాడు. సారు అరుస్తున్న మాటే కానీ సారు ఒక వైబ్రేషన్ ఎంత యాక్టివ్ ఎట్లున్నదంటే అవి ఫేస్ కట్ ఇప్పుడు కూడా నాకు ఆ సార్ యొక్క ఎనర్జీ అనేది అంత నిగనిగ మెరిచిపోతూ ఆ విధంగా ఉన్నాడు. ఏ విధంగా అయితే నేను ధ్యానంలో అక్కడ విశ్వరూపం చూశానో ఆ విధంగానే అక్కడ కనిపించాడు. కనిపించే వరకు నాకు అసలు ఇట్లే నిలబడిపోయి ఇట్లే చూస్తాను, ఎవరి సారు, ఏమి ఇలా ఉన్నారు, ఇలా తిడుతున్నారు అంటే రాత్రి తొడ మీద పడుకున్నప్పుడు నాకు తెలియదు కదా, సార్ను తలను ఇట్లా పక్కకు చేర్పాను నాకు తెలియకుండానే. నేను ఫస్ట్ టైం ధ్యానంలోకి వచ్చినప్పుడు అంటే మనకు అలవాటు లేదు కదా అవన్నీ. పడుకునే అట్లా అనుకునే వరకు మరుసటి రోజు ఉదయము తిట్టున్నాడు సార్, అంతగానం తిట్టును. కానీ ఆ తిట్లేవి నాకు వినిపించడం లేదు, కనిపించడం లేదు. సార్ యొక్క రూపము, ఆ ఎనర్జీస్, ఆ విశ్వరూపం ఒక్కటే కనిపిస్తూ ఇలానే ఆశ్చర్యపోయినాను చూశాను. తర్వాత నేను ఏంటంటే ఎక్కువ
హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ధ్యానంలోకి వచ్చిన తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది తగ్గిపోయినాయి. తర్వాత మా వారు కానీ, బాబు కానీ అందరు కానీ కూడా ధ్యానం చేసేవాళ్ళు. ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి వచ్చానో, నా పర్పస్ ఏంటి? అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను? అసలు నేనంటే ఎవరు? ధ్యానంలో అదే కదా సార్ చెప్పేది. శ్వాస మీద ధ్యాస ద్వారా నీతో నీవు కలిసి ఉండడం ద్వారా అసలు నీవంటే ఏంటి నువ్వు తెలుస్తుంది. అంటే ఆజ్ఞా చక్రంలోకి ఎప్పుడైతే వెళ్తామో ఆటోమేటిక్ గా నువ్వు సహస్రార స్థితికి వెళ్తావు. అప్పుడు నీవంటే ఏంటి? పరమ గురువులందరూ అక్కడ ఉండడం జరుగుతుంది. అక్కడి నుంచి నీకు జ్ఞానం రావడం జరుగుతుంది. ఫస్ట్ లో సారు నందవరం వెళ్ళాం. నందవరం వెళ్ళినప్పుడు అక్కడ అందరూ తిని పడుకున్నారు. అంతే కదా, మామూలుగా కొత్తలో ఉన్నప్పుడు తిని పడుకుంటారు. సార్ వచ్చి ఒక్కొక్కరిని చెప్పారనమాట. కాళ్ళతో కొట్టి లేపండి అందరినీ అనే వరకు వాళ్ళు చీకటితో కొట్టి లేపుతున్నారు. బాగా తిని అందరు పడుకున్నారు, నిద్రపోతున్నారు. తిని నిద్రపోయేటందుక ఇక్కడికి వచ్చింది. లేండి ధ్యానం చేయండి. తర్వాత ఫస్ట్ లో ఏమో అనుకున్నాం. ఏంటి సార్ ఇలా చేస్తారు, ఇట్లా కొట్టడం తిట్టడం అదేనా? ధ్యానం అంటే మడసంగా చెప్పాలి, శాంతంగా చెప్పాలి కదా అనుకున్నాం. కానీ సారు గాని అప్పుడు అనిపించింది. ఒక తండ్రి అనేవాడు పిల్లవాడిని సరి చేయుటకు ఏం చేస్తారంటే ఆ దెబ్బలు వేస్తారు. ఆ దెబ్బలు వీళ్ళను కోపంతో కొట్టడం కాదు, సరి చేసే మార్గాలు. ఆ సరి చేయడం కొరకు పిల్లలని ఏ విధంగా సక్రమమైన మార్గంలో తెస్తామో, మనము ఇది చేస్తామో, సార్ కూడా ఆ విధమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వడానికి మనల్ని సరి చేస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది ఇది అంటే, ఎప్పుడైతే మనం ధ్యానంలో కూర్చుంటామో అప్పుడు సారు యొక్క రూపం. అందుకనే నేను ఎక్కువగా సార్ దగ్గరికి వెళ్ళేదాన్ని కాదు. ఫస్ట్ నుంచైనా కూడా సరే, మంది ఎక్కువ ఉంటే నేను సార్ దగ్గరికే వెళ్ళను. ఫస్ట్ నుంచి అంతే. ఏమంటే ఆ మందిలో గుంపులో వెళ్ళాలంటే నాకు ఎలాగో అనిపించేది. కాబట్టి నేను వెళ్ళేదాన్ని కాదు. కానీ ఎప్పుడైతే నేను వెళ్ళనో సారే నా దగ్గరికి వచ్చేవారు. నా దగ్గరకొచ్చి అన్ని చెప్పేవారు, అన్ని చూసేవారు. అంతా జరుగుతూ ఉండేది. ఒకసారి ఇలాగే అన్నమాట. సారు వేంపల్లిలో, వేంపల్లిలో క్లాస్ జరిగింది. క్లాస్ జరిగితే అక్కడ నన్ను పిలిచి ఫస్ట్‌లో ఏంటంటే ఇక్కడ ఎక్కడంటే ఎమ్మిగనూరులో. ఎందుకంటే బళ్ళారి. ఏదో ఇంతకైతే ఊర్లు సరిగ్గా లేవు. ఎందుకంటే 23 ఇయర్స్ నుంచి ఉన్నాను కదా ఈ ప్రయాణంలో. ఒకసారి జరిగిందనమాట. సభదంతా జరుగుతూ ఉంది. అంత జరుగుతున్నప్పుడు అంతమంది ఉన్నారు. అంతమంది ఉంటే సార్ దగ్గుతున్నారు. సార్ దగ్గుతూ ఉంటే వాటర్ పెట్టలే సార్‌కు. నేను చూస్తున్నా. చూసి ఎవరన్నా ఇస్తారేమో, అంతమంది ఉన్నారు, నిండిపోయినారు. పైన స్టేజ్ మీద కూర్చున్నారు అందరూ. ఎవరన్నా ఇస్తారేమో అని చెప్తే ఎవరివ్వలే. నేను చూస్తున్నా సార్ ఒకటే దగ్గుతున్నారు. దగ్గుతుంటే నేను వెంటనే నా నా హ్యాండ్ బ్యాగ్‌లో నుంచి వాటర్ బాటిల్ తీసి సార్‌కిచ్చాను. పోయి సార్‌కిచ్చేసాను. ఇస్తే సార్ ఇట్లా చూసారు కళ్ళలో కళ్ళు పెట్టి. కళ్ళు చూసి వెంటనే నీళ్లు తాగి ఇచ్చేసారు. ఓకే. చాలా మంది అన్నారు, "ఏంటి నీకెంత ధైర్యం సారు కంటే" ఆడ మనకు సారు అనేది కాదు. అక్కడ సారుకు ఏది ముఖ్యమో అది మనం ఇవ్వగలగాలి అంతే. నేనన్నాను, "సారుకు మరి ఇంత పెద్ద ఇది జరుగుతుంది. వాటర్ కూడా పెట్టలేదు కనీసం. కాబట్టి నేను అదంతా చూసుకోలేదు. సారుకి ఏదైతే అవసరమో అది అందివ్వడం జరిగింది" అని. సరే ఓకే. సార్ చేసాడు. తర్వాత అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి ఇంకో సభలో నాకు 104 జ్వరం వచ్చిందనమాట. మా వారు పిలుచుకొని పోయినారు. ధ్యానానికి పిలుచుకొని పోయినారు. ఫస్ట్ టైమ్ ధ్యానంలో కూర్చోవడం ఫస్ట్ టైమ్. కూర్చున్నారు. అప్పుడు సారు నన్ను చూసి ఇలా అన్నారు. పిలిస్తే ఏం చెప్పాలా? అసలు కొత్తలో ఏం చేయాలా? సరే వెళ్ళాను. కూర్చో అని చెప్పారు. చెప్పు ధ్యానం గురించి అని. నాకేం తెలుసు సార్, నేను ఇప్పుడే వచ్చాను. నేనేం చెప్తాను, నాకు మీరు ఎవరో సరిగ్గా తెలీదు గానీ, మా వారు నాకు 104 జ్వరం వచ్చినా కూడా మా వారు నన్ను పిలుచుకొని వచ్చారు సార్. నాకు మీకంటే మా వారే గొప్ప అని చెప్పాను. చెప్పేసరికి అందరితో క్లాస్ కొట్టించారు సార్. క్లాస్ కొట్టిచ్చేసి షేక్ హ్యాండ్ ఇచ్చినాడు. కరెక్ట్ మేడం, ఎప్పటికైనా వాళ్ళే గొప్ప అని చెప్పేసి అంతా క్లాస్ కొట్టించి పొమ్మన్నారు. అప్పుడు ఏమనిపియలే గానీ తర్వాత ఏమనిపించిందంటే, ధ్యానంలో సారు వచ్చేవాడు. వచ్చి ఎంతో జ్ఞానం. కూర్చుంటే సార్ కనిపించేవాడు. ఇది రాసుకో, ఇది చేసుకో. ఆ విధంగా వస్తూ ఉండేది. అట్లా నేను అన్ని ఊర్లు, మా వారు బ్యాంకులో పనిచేస్తారు గాబట్టి, మేము ఊర్లన్నీ తిరుగుతూ ఉండేవాళ్ళం. ఆదోని మాస్టర్స్ ద్వారా ధ్యానంలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇంక వాళ్ళు ఏం చేయాలో, మనం ఎప్పుడైతే ధ్యానం నేర్చుకుంటామో, ఎక్కడికెళ్ళినా ధ్యానం ప్రచారం జేయడమే మన పని. ఇంక వేరేదంటూ ఏమీ లేదు. అలా ఎక్కడికెళ్ళినా ధ్యాన ప్రచారం చేస్తూ నన్ను నేను సరిచేసుకున్నాను. ఈ ధ్యానం ద్వారా నన్ను నేను సరిచేసుకున్నాను. నాలో హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి రిమూవ్ చేసుకున్నాను, తొలగించుకున్నాను. తర్వాత ఫ్యూచర్‌లో వచ్చే
హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఆటోమేటిక్ గా ధ్యానంలో కనపడి ఒక ఎక్స్పీరియన్స్ చెప్తా చూడండి. ఎందుకంటే ఊరికే ఇది అని కాదు. ధ్యానం అంటే ఏదో మనం చేస్తున్నాము పోతున్నాము అని కాదు. ధ్యానం అంటే D+ యానం అని చెప్పాం కదా. బుద్ధితో ప్రయాణం, మనసుతో ప్రయాణం కాదు. బుద్ధితో ప్రయాణం. బుద్ధి ద్వారా నేను ఆత్మను అని తెలుసుకోవడం కోసం. ఎప్పుడైతే ఆ స్టేజ్ మనం వెళ్తూ నువ్వు చేస్తూ ఉంటావో ఆటోమేటిక్ గా శరీరంలో ఉండే రోగాలన్నీ, అందుకనే ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని. సారు ఈ 3 ఎక్కువగా చెప్పేవాడు. ఎందుకంటే ఎన్నో రోగాలకు నిలయమైంది ఈ శరీరం. ఎప్పుడైతే మనం అందుకనే ధ్యానం సర్వరోగ నివారణ అంటే ఏది తినాలో అదే తినాలని చెప్పేవారు. అందుకనే శాకాహార ర్యాలీలు, వన్ డే ప్రోగ్రామ్స్ ఎంతో మంది అంటే ఇక్కడ ఏమంటే సారు ఒక మర్రి వృక్షం అనేది ధ్యానం అనేది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అది ఇంతింతై వటుడింతై అని పెరిగిపోయింది. సార్తో పాటు 1,44,000 మందిని సారు తీసుకొని భూమి మీదకి వచ్చారు. ఆ 1,44,000 మందిలో మనం కూడా ఉన్నాము. ఎందుకంటే ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అసలు నేను ఎవరు? నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఈ భూమి మీదకి రావడానికి కావాల్సిన పర్పస్ ఏంటి? నేను ఆ విధంగా ఏ విధంగా ఫాలో కావాలి? నేను ఎక్కువగా ధ్యానంలోనే కూర్చునేదాన్ని. ఎక్కడ పోయినా ట్రాన్స్ఫర్‌లు ఎక్కడైనా ఎక్కడ చేసినా కూడా ఎక్కువగా ధ్యానంలోనే కూర్చున్నాను. నా అంతరాత్మ ఏదైతే చెప్తుందో అదే ఫాలో అయ్యేదాన్ని. అందుకని సార్ ఏమన్నాడు? శ్వాసే నీ గురువు అని చెప్పాడు. సారు నేను గురువు అని ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకంటే మనకు ఆ సారు ఉన్నత స్థితిలో ఉన్నాడు కాబట్టి మనం గురువని నమ్ముకోవచ్చు. కానీ నేను గురువు అని ఒక రూపాన్ని, నామాన్ని పట్టుకుంటే అక్కడే ఆగిపోతారు. కాబట్టి రూపాన్ని, నామాన్ని తీసివేసి మీరు ఇంకా ముందుకెళ్ళండి అని ఎప్పుడైతే చెప్పారో అందుకనే స్పిరిచువాలిటీస్ అన్ని ఏకం కావాలి అని సార్ చెప్పారు మనకు. ప్రతి ఒక్క స్పిరిచువాలిటీ అనేది ఏకమైనప్పుడే ఈ ఆధ్యాత్మిక శక్తి అనేది ఈ భూమి మీదకి రావడం జరుగుతుంది. ఈ భూమి మీద ఉన్న ఎన్నెన్నో ఈ పంచభూతాలు ఉన్న ఈ పంచభూతాల ద్వారా ఎన్నెన్నో అరాచకాలు, తర్వాత ఈ మనుషుల ఆలోచనల ద్వారా ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఏం జరుగుతుంది? ధ్యానం సర్వరోగ నివారిణి అనేటప్పటికీ రోగాలు, మనుషులు రోగాలతో బాధలు పడు ప్రతి ఒక్కరికి అనారోగ్యం. ఏది చూడు అనారోగ్యం. ఏముందంటే డాక్టర్ల దగ్గర పెట్టడం. అసలు మనమంటే ఏం తీసుకోలేదు. కాబట్టి ఎప్పుడైతే బుద్ధితో, ఆత్మతో ప్రయాణం చేస్తామో మన రోగాలను మనమే సరి చేసుకుంటాము. ఎక్కడైతే బ్లాక్స్ ఏర్పడిపోయి ఉంటాయో అక్కడ విశ్వశక్తి ఆలోచన రహిత స్థితి అని చెప్పారు కదా సారు. అది రావడం, రిమూవ్ కావడము. ఆ విధంగా సర్వరోగ నివారణ. సకల భోగకారిణి, భోగాలన్నీ రావడం జరుగుతుంది. కానీ మన ఎనర్జీ ఎంత ఉంటుందో అంతే వస్తుంది. వేరేదంటూ కాదు. కాబట్టి నీకు అది ఎక్స్‌పెక్టేషన్ ఎక్కువ వద్దు అని చెప్తున్నారు కదా చాలా మంది. ధ్యానంలో తెలియక ముందు ఎక్స్‌పెక్టేషన్ ఎక్కువగా ఉంటుంది. అది కావాలా, ఇది కావాలని. ఎప్పుడైతే సారు చూడండి అంత హై పొజిషన్‌లో ఉండి కూడా తన భార్య, బిడ్డలు ఎంత ఒక మంచి పొజిషన్‌లో ఉన్నారు. కానీ తన యొక్క పర్పస్ ఏంటి? భూమి మీదకి రావడానికి కేవలం ధ్యానం చెప్పడానికే ఆ సారు కారణ జన్ములు. వీళ్ళంతా కారణ జన్ములు భూమిని ఉద్ధరించడానికి మనుషులు అనారోగ్యంతో, బాధలతో, దుఃఖాలతో సాటి జంతువులను హింసిస్తుంటే అవి చూడలేక ఒక ఒక శరీరాన్ని తీసుకొని వస్తారు. కాబట్టి కేవలం ఏదైతే తీసుకొని వచ్చారో ఆ సారు దాని కొరకే పాటుపడ్డారు. కాబట్టి మనం కూడా సారుని ఫాలో అవుతూ ఏ సారైతే దేని కొరకు కష్టపడి ఈ విధంగా చేశారో బిడ్డలను, పిల్లలను పక్కన పెట్టి ఎంతో తిరిగారు, ఎంతో చేశారు. అట్లా ఎన్నెన్ని ఊర్లకు వచ్చారు. ఎంతో జ్ఞానాన్ని అందించారు. అందుకనే సార్ చెప్తారు. ఏం చెప్తారు? నువ్వు ఎప్పుడైతే ధ్యానాన్ని తెలుసుకుంటావో ధ్యాన ప్రచారం చేయడం నీ బాధ్యత. బాధ్యత అంటే ఇప్పుడు పెళ్లి కానంత వరకు ఒకరు, పెళ్ళైన తర్వాత భర్త, పిల్లలందరూ ఉంటారు కదా! ఏ విధంగా ఉంటారు? ఆ విధంగానే ఇక్కడ కూడా అంతే. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో వచ్చిన తర్వాత అసలు నేనంటే ఏంటి? నేను ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాను? తర్వాత ఎంతో మంది మహర్షులు నాకు ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా ఎంతో మంది మహానుభావులు పత్రిసారు గాని, ఈ రమణ మహర్షి కానీ, వీళ్ళు సత్యసాయి కానీ ఎంతో మంది వాళ్ళందరూ ధ్యానంలో వచ్చేవాళ్ళు. ఎంతో జ్ఞానాన్ని అందించేవారు. కానీ పత్రిసారి ఎక్కువగా వచ్చేవారు. వచ్చి జ్ఞానాన్ని అందించారు. ఎక్కడికి పోయినా ధ్యానం మొదలుపెట్టి అది స్టార్ట్ చేస్తే అది సక్సెస్. అట్లా ఆ విధంగా సక్సెస్ అవుతూ వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఇక ఎక్కడంటే ఈ ఊర్లో చెప్తానండి. వేంపల్లెలో ఒకరోజు క్లాస్ చెప్పమన్నాడు సారు. ఆ రోజు అందరూ జరుగుతూ ఉన్నారు.
అంతా జరుగుతూ ఉన్నప్పుడు సారు వచ్చి ఇక్కడ పక్కన కూర్చోపెట్టి చెప్పు, క్లాస్ చెప్పు అన్నారు. సరే ఏం చెప్పాలి అప్పటికప్పుడు ఏం చెప్తావు? సరే ధ్యానం అంటే ఒక అమ్మ లాంటిది, తల్లి లాంటిది. తల్లి తన బిడ్డని ఏ విధంగా చూసుకుంటుందో, అలాగే ధ్యానం కూడా మనల్ని ఆ విధంగా కాపాడుతుంది, చూసుకుంటుంది, అన్ని సమస్యలకు పరిష్కారాన్ని ఇస్తుందని ఆ విధంగా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వెంటనే సార్ ఏం చెప్పాడు, ఈమెకు ధ్యానరత్న అవార్డు ఇస్తున్నాను అని అక్కడే ప్రకటన చేశారు. చేసే వరకు అందరూ చప్పట్లు కొట్టారు. నాకు కూడా ఆశ్చర్యమైంది. ధ్యానరత్న అవార్డు ఇవ్వడం ఏంటి? అసలు నేను ఏం చెప్పినానని సార్ ఆ విధంగా ఇచ్చినాడు. సరే అదయిపోయింది. అయిపోయిన తర్వాత ఎక్కడిస్తానన్నాడు అంటే శ్రీశైలంలో ఇస్తామన్నారు. శ్రీశైలంలో అక్కడికెళ్ళాం. అక్కడికెళ్ళిన తర్వాత మళ్ళీ ధ్యానం చేస్తూ చేస్తూ ఉన్న తర్వాత అక్కడికెళ్ళిన తర్వాత అక్కడ గూడా అంతమందిలో జరుగుతూ ఉంది. అవార్డయితే ఇవ్వకుండా ఉన్నారు. ఏం చేయాలా? మా వాళ్ళందరూ వచ్చినారు. మొత్తం ఇక్కడ మా అమ్మ, అన్నయ్య, వదినలు అందరూ వచ్చినారు. అవార్డ్ ఇస్తారంట, తీసుకుంటుందంట అని పాపం మా అమ్మ రవ్వ లడ్డు గూడా చేసుకొనొచ్చింది అందరికీయడానికి. కానీ ఎందుకు అవార్డ్ ఇయకుండానే ఉన్నారు. అందరేమన్నారు, "భలే చెప్పినావులే నువ్వు. ఏమో ధ్యానరత్నంట, ధ్యానమంట, సారు నీకు అవార్డ్ ఇస్తారంట. భలే చెప్పినావులే" అని చెప్పి ఒక్కొక్కరు వెళ్ళడం మొదలుపెట్టినారు. నేను ఏమీ అనుకోలే. ఇస్తా అందుకనే ఇప్పుడు చెప్తున్నారు గదా! ఎక్స్‌పెక్టేషన్ ఉండకూడదు. ఎందుకు ధ్యానం నేర్చుకుంటూ సారు చూడండి అంత హై పొజిషన్‌లో ఉండి కూడా ఎక్కడ చిన్న దానికి కూడా పోయి అక్కడ ఉండి అది ఉన్నది పెట్టినది తింటూ అక్కడ జ్ఞానాన్ని అందించి వచ్చి వాళ్ళనందరిని ఎంత సంతోషపరుస్తున్నారు. అందుకని సార్‌ని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే నిష్కామ కర్మ. అంటే కర్మ చేయడమే మన పని. అది మంచిదా? మనం చేసిన తర్వాత దాన్ని ఇదే కావాలని ఆశించడం మట్టుకు వద్దు. ఎప్పుడైతే ఎక్స్‌పెక్టేషన్ ఉంటుందో అక్కడ బాధ ఉంటుంది. దుఃఖం ఉంటుంది. ఎప్పుడైతే లేదో అక్కడ దాని నుంచి నేర్చుకోవడం ఉంటుంది. జ్ఞానం ఉంటుంది. ఇక్కడ ధ్యానం నుంచి ఏం నేర్చుకున్నాము అంటే ధ్యానం నుంచి జ్ఞానం నేర్చుకున్నాం. ఆ విధంగా జరుగుతున్న తర్వాత లాస్ట్ 30థ్ ఇంగ ఎండింగ్ అయిపోయేటప్పుడు అప్పుడు స్టేజ్ మీదకి పిలిచి సారు అవార్డ్ ఇవ్వడం జరిగింది. అప్పుడు అందరూ ఎళ్ళిపోయినారు. ఒక అన్నయ్య మటుకు నా దగ్గర ఉన్నారు. అందరూ వచ్చినోళ్ళందరూ ఎళ్ళిపోయినారు. అది జరిగిపోయింది. తర్వాత తీసుకున్న తర్వాత ఇంకొక రోజు ఇట్లా ఎందరికి పిరమిడ్ కట్టింది ఒకామె. మా దగ్గరకొచ్చి ధ్యానం ఒకామె ధ్యానం నేర్చుకొని తర్వాత ఆమె అంతా అంటే శాకాహారులు అయిపోయినారు. చాలా మంది ధ్యానము చేస్తూ నేను ఏ విధంగా మీరు శాకాహారమే తినండి, ఇదే తినండి, అదే తినండి నేను ఎప్పుడూ ఎవ్వరికీ చెప్పలేదు. కేవలం ధ్యానం చేయండి అనేది ఒక్కటే చెప్పినాను. కానీ వాళ్ళే ధ్యానం చేస్తూ ఆటోమేటిక్‌గా ఎంతో మంది శాకాహారులుగా మారిపోయినారు. ఎంతోమంది శాకాహారులుగా మారిపోయి వాళ్ళ ఇంటి పైన పిరమిడ్ కట్టించుకున్నారు. పిరమిడ్ కట్టించుకున్న తర్వాత సార్‌ని పిలిపిస్తే సారు వచ్చి అక్కడంతా 2, 3 పిరమిడ్‌లు ఓపెన్ చేశారు. అంటే ఎక్కడ ఉన్న మనిషి అంటే సారేం చెప్తారు? మహిళలు ఇంట్లో ఉంటూ కూడా సంసారంలో నిర్వాణం. సారు చెప్పేది అది. ఏంటి ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు ధ్యానం చేస్తూ నీకు ఉన్న పరిధిలో నువ్వు చూస్తూ అనవసరమైన మాటలు, పనికిరాని ఆలోచనలు, పనికిరాని చేష్టలు అవన్నీ చెయ్యకుండగా మీరు ఏదైతే చెయ్యాలో ఆ కర్మలు సుకర్మ అంటే మంచి కర్మలు. అది మనకు పనికి రావాలి, ఇతరులకు ఉపయోగపడాలి. ఆ విధమైనటువంటి కర్మలు చేస్తూ మీ టయాన్ని సద్వినియోగం అంటే ఆ వినియోగాన్ని సత్ సంకల్పం అంటే మంచి సంకల్పం. ఎలా ఉండాలి? ఆ సంకల్పం అనుకునే వరకు మనకు ఎనర్జీ రావాలి, ఇతరులకు ఎనర్జీ రావాలి. అటువంటి సంకల్పం. ఆ విధంగా పెడుతూ ముందుకు వెళ్ళండి అని అన్నప్పుడు, మేము ఎన్నో క్లాసులకు వెళ్ళినప్పుడు సార్ యొక్క ధ్యానాన్ని వినేటప్పుడు, జ్ఞానాన్ని వినేటప్పుడు మళ్ళీ కూర్చున్న తర్వాత సారు వచ్చి ధ్యానంలో చెప్తూ ఉంటారు. ధ్యానంలో జరిగినట్టుగా నాకు ఎక్కువ ఇక్కడే కాదు, అన్నీ ధ్యానంలో జరిగినట్టే. ఒకసారి ఏమైంది, ఒక మేడం పిరమిడ్ కట్టించింది పైన. కట్టించిన తర్వాత ఆ పిరమిడ్‌కు పత్రి సారు రావాలి. వచ్చినారు. వచ్చిన తర్వాత అందరూ ఎంతో మంది ఆ మేడం మొత్తం ఇంట్లో వాళ్ళ బంధువులంతా పిలిచిపోయింది. హెడ్ మాస్టర్ ఆమె. పిలుచుకున్న తర్వాత అందరూ టిఫిన్ చేస్తున్నారు. టిఫిన్ చేసేటప్పుడు అంతా వడ్డించేటప్పుడు సారు కాలు మీద ఒక చిన్న చట్నీ పడింది. పడే వరకు సారు తెలియక సారు కావాలని కాదు ఇలా అన్నాడు. నేను అవతల ఎంత దూరంలో పడిపోయినాను. సార్ అట్లనే వరకు ఎంత దూరంలో పడిపోయినాను. అందరూ ఆశ్చర్యపోయినారు. ఏంటి మేడం సార్ ఎట్లా తన్నారు? ఆ విధంగా తన్నారెందుకు? మేడం పోయి అంతా ఇదైపోయింది. ఇంక వాళ్ళ బంధువులు అందరూ వచ్చినారు కదా! అందరూ చూసి ఏంటి సార్ అలా తన్నారు? వాళ్ళందరూ కొత్తగొచ్చినారు. మేడం పోయి అంత దూరంలో పడిపోయింది. ఏంటి అని అనుకున్నారు.
సరే నాకు తెలుసు కదా, నాకు సార్ సంగతి తెలియదా? సార్ ధ్యానంలో వచ్చి వెంటనే పోయి ఆ చీర, పట్టు చీర మార్చేసుకొని వెంటనే వచ్చి మళ్ళీ మామూలు మళ్ళీ నన్ను పిలుచుకొని సార్ దగ్గర కూర్చోబెట్టుకొని మళ్ళీ క్లాస్ చెప్పమన్నారు. అట్లా సారు ఎంత అంటాడో తర్వాత అంత దగ్గరికి తీస్తాడు. తర్వాత ఒకసారి ధ్యాన మహాయజ్ఞం అప్పుడు అందరం కూర్చున్నాం. అంత దూరంలో ఉన్నాడు. నేనిక్కడ కూర్చున్నాను. సారు కుర్చీ జరుపుతూ వచ్చి నా పక్కన కూర్చున్నాడు. పక్కన కూర్చొని ఫస్ట్ ఇక్కడ కొట్టాడు ఇట్లా. తర్వాత ఇక్కడ కొట్టాడు. కొట్టిన తర్వాత "ఏం మేడం ఏడుస్తున్నావా?" అని. "లేదు సార్ ఎందుకు ఏడుస్తారంటే" గుర్తుపెట్టుకోండి, పిరమిడ్ మాస్టర్స్ ఎప్పుడు ఏడవకూడదు. అంటే ఆ రోజు నుంచి నేను ఇప్పటిదాకా కూడా ఏ రోజు సారు ప్రతిసారి ఏదైతే మాట ఇచ్చినాడో ఆ మాటకు నేను కట్టుబడి ఉన్నాను చూడండి. ఎందుకంటే సారు అది ఏడవడం కాదు, ఆనంద బాష్పాలు అవి. ఎందుకంటే ఒక తండ్రి అనేవాడు పిల్లల ఎదుగుదలకు ఎంత చేయూతనిస్తాడు, ఎంత సహాయ సహకారాలు ఇస్తారు. ఈ భౌతిక శరీరం ద్వారా వెళ్ళకున్నా కూడా మనము ధ్యానం చేస్తుంటే ఆ మాస్టర్ మన ధ్యానంలోకొచ్చి ఎంతో చేస్తారు. తర్వాత ఆ రత్న అవార్డ్ అయిపోయినాక సారు చూసి "నువ్వు పుస్తకం రాయాలి" అని చెప్పారు. 2 నెలల్లో పుస్తకం రాయాలి. ఏ విధంగా రాయాలి? ఎలా రాయాలి నేను? క్లాసులు జరుగుతున్నాయి. వెళ్తున్నాను, క్లాసులకెళ్తున్నాను. ఏ విధంగా అయిపోయి వెంటనే అన్ని కట్ చేసి పడేసాను. సాయంత్రం ఒకటి క్లాస్‌కెళ్తాను. ధ్యానం చేస్తాను. క్లాస్ చెప్పేస్తాను. మొత్తం అన్ని కట్. కూర్చోవడము, "సార్ మీరు పుస్తకం రాయమన్నారు. ఏ విధంగా రాయాలి?" అని ధ్యానంలోనే కూర్చునేదాన్ని. కూర్చుంటే వచ్చేవి దన్న 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 నన్నొచ్చేది. ముందు మాట ఏ విధంగాను అన్నొచ్చేవి. కళ్ళు మూసుకొని రాసేసేదాన్ని అన్ని. రాసిన తర్వాత లేచిన తర్వాత చూస్తే ఆశ్చర్యమయ్యేది. మళ్ళీ దాన్ని ఎంతో మందికి చూపించి మళ్ళీ దాన్ని కరెక్షన్ అంత ఈజీగా చేతికి రాదు. 2 సార్లు సార్ చేతికి పోయింది. పోతే సార్ నాకివ్వలేదన్నారు. అనే వరకు నేను ఒకటే అనుకున్నా. ఏంటి 2 సార్లు సార్ చేతికిస్తే మూడోసారి ఇంగ లాస్ట్ సార్ ఈసారి మూడోసారి ఈసారి నా పుస్తకం లేదంటే నేను కట్టింగ్ అసలు నేను చెయ్యను, ధ్యానం చేయను, పుస్తకము రాయను. 2 రాయను అని అనుకోని మూడోసారి కూడా ధ్యానం అప్పుడు మూడోసారి అప్పుడు సారు ఆ పుస్తకం ఓకే చేసి, కరెక్షన్ చేసి అంతా ప్రింటింగ్ చేసినాక అప్పుడు కడతాలకి తీసుకెళ్ళాలి. క్రిస్మస్ రోజు రిలీజ్. రిలీజ్ అయితే వెంటనే ఏమి అంతమంది పోయినాము. ఇంతమంది సార్ దగ్గర అంతమంది ఉంటే మేమెట్లా పోతాము? అంత దూరం మా సార్‌కి అసలకే ఇష్టం ఉండదు. అంతమందిలో వాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. సరే ఒక్కటే అనుకున్నాను, సార్ పుస్తకం అయితే రిలీజ్ అయింది. నేను అంతమందిలో వచ్చి ఇవ్వలేను. మీరు ఎట్లన్నా కానీ నా ఈ పుస్తకాన్ని ఫస్ట్ మీ చేతికే అందాలి అని మనసులో మటుకు అనుకోని పుస్తకం తీసుకొని పోతున్నాను. కొత్త స్టార్టింగ్ అప్పుడే పుస్తకం. ఇంగా రిలీజ్ గాలే. అప్పుడే వెంటనే సారు కారు ధనానొచ్చి నిలబడింది పక్కనే. పక్కన వచ్చి నిలబడి సార్ అన్నారు. "సార్ మేడం ఏది పుస్తకం" అన్నాను. ఇది నాకు చూసేవరకు వండరైంది. ఆశ్చర్యమైంది. ఏది పుస్తకం అన్నారు. చెప్పా సార్ నేను ఎలా రావాలి? ఎలా మీకివ్వాలి? ఇంతమందిలో అని అనుకున్నాను. కరెక్ట్‌గా వచ్చినారు సార్. నా మనసులో అదే అనుకున్నాను. కరెక్ట్‌గా వచ్చారు. మీరు పుస్తకం అందింది. వెంటనే పుస్తకం సార్ చేతికి అట్లే కార్‌లో కూర్చున్నాను సార్. సార్ చేతికి పుస్తకం ఇచ్చాను. ఇచ్చే వరకు చూసారు. ఓకే. బాగుంది. బాగయిందా? సాటిస్ఫైయా? ఓకేనా? అన్నాడు. ఓకే సార్. సాటిస్ఫై బాగయింది సార్. బాగుందంటే ఓకే గదా! ఓకే గదా! అన్నారు. ఓకే సార్ అని వెళ్ళిపోయారు. అంటే ఎక్కడి చెప్పు అసలు ఎక్కడెక్కడ ఏదైతే అనుకుంటుంటే ఆ విధంగా జరిగిపోతుంది. అదయిపోయింది. అయిపోయినాక తర్వాత సార్ బాడీ వికెట్ చేయడం అయిపోయింది. అయిపోయినాక ఇంక ఏముందబ్బా! అందరూ ఇంక బాడీ వికెట్ చేయడం అయిపోయింది. ఇంకేం పనయిపోయిందంటే మళ్ళీ తర్వాత బీఏఎం అంబాసిడర్స్. బ్రాండ్ అంబాసిడర్స్ అంటే బీఎంసీ కొరకు వర్క్ చేయడం. మనకు ఛానెల్ అనేది వచ్చింది కదా! వచ్చిన తర్వాత దాన్ని డెవలప్ చేయాలి. డెవలప్ చేయాలంటే మనమందరము కలిసికట్టుగా ఉండి దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఏ విధంగామైనటువంటి మాస్టర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా చేయూతనిచ్చి అందరి సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ పీఎంసీ ఛానెల్‌ను ముందుకు తీసుకుంటూ వెళ్ళినప్పుడు అది పీఎంసీ ఛానెల్ మనం చేయలేని పనిని కూడా అది వెళ్లి అనదర్ కంట్రీస్, అనదర్ స్టేట్స్ వెళ్ళి ఎంతో మందికి ఉపయోగపడుతూ అది శాకాహారము. ఎంతో మంది ఎన్నో విధాలుగా బాధలు పడుతూ, దుఃఖపడుతూ, అనారోగ్యాలతో ఉన్నారు. అది ఏంటి ఎప్పుడైతే వీళ్ళు చూస్తారో ఆటోమేటిక్‌గా వాళ్ళకు ఎందుకంటే విశ్వంలో అంత ఎనర్జీ ఉంది. ఎవరికి ఏది కనెక్ట్ కావాలో అది ఖచ్చితంగా అంది తీరుతుందది. కాబట్టి తపించి, పరితపించి నడుచుకోవడం ఎప్పుడైతే నువ్వు తపన పడతావో, సాధన, సాహసంతో, ధర్మంతో నడుచుకోవడం. సాధన చేస్తూ ఉంటే నొప్పులొస్తాయి, అవొస్తాయి, ఇవొస్తాయి. ఎన్నెన్ని వచ్చినా డోంట్ కేర్. శరీరానికి ఇవన్నీ. నువ్వు ఆత్మవు. అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. ఎందుకంటే సహస్రార స్థితి అందుకనే ఉత్తర గీతలో చెప్పాడు. ఇప్పుడు భగవద్గీత చెప్తున్నాం. మళ్ళీ ఉత్తర గీత ఎందుకు సహస్రార స్థితి అంటే, ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు నీకు ఇవన్నిటికి వస్తా ఉంటాయి. ఎందుకంటే గత కర్మలు, చేసుకున్న కర్మలు అని చెప్తాం కదా! అవి రావడం జరుగుతుంది. అవన్నిటిని దేని ద్వారా?
ధ్యాన సాధన ద్వారా, పరమ గురువుల యొక్క సహాయ సహకారాల ద్వారా నువ్వు దాన్ని దాటుకుంటూ ముందుకు వెళుతూ నీ కింద ఉన్న వాళ్లకు దాన్ని చెప్తూ పోయినప్పుడే నీకు ఆటోమేటిక్ గా ఆ స్థితికి వస్తావు. మిగతా వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. ఇదంతా విశ్వ ప్రణాళికలో మనమంతా భాగస్వాములమైనాం. కాబట్టి విశ్వగురువు ఆయన, జగద్గురువు, పరమ గురువు. ఎందుకంటే నేనొక్కడనే గురువు అని చెప్పలే, అందరూ గురువులు. ధ్యానం చేయండి, ఆ గురువులందరూ మీ దగ్గరకు వస్తారు. మీరేం చేయాలో వాళ్ళు చెప్తారు, దాన్ని ఫాలో కాండి. నీ అంతరాత్మే నీ గురువు, నీ శ్వాసే నీ గురువు. ఎందుకు నీలోనే ఉన్నారు అందరు దేవతలు, గురువులు అందరూ. కాబట్టి దాన్ని తీసుకోండి అని చెప్పినప్పుడు ఎప్పుడైతే ఆ విధంగా చెప్పారో ఆ విధంగా మనం ఫాలో అవుతూ ఉన్నామో మనకు ఆటోమేటిక్ గా ఒక రూట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. మనం ఆ రూట్ లో వెళ్తూ ఉంటే ఆటోమేటిక్ గా ఏవైతే వస్తూ ఉంటాయో అవన్నీ వెళ్ళిపోతాయి. మనకి ఏది కావాలో అదే తీసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం నేను పుస్తకం అయిపోయింది, అవార్డు అయిపోయింది, ఇది అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి నేను బిఏఎం బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్నాను పిఎంసిని. దానికి వర్క్ జరుగుతుంది. నేను అనుకున్నాను ఎంత వరకు చేస్తానో ఏమో తెలియదు అనుకున్నాను. కానీ మాస్టర్స్ యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి. కాబట్టి అందరు మాస్టర్స్, ఇక్కడ ఫిజికల్ మాస్టర్స్, హాస్టల్ మాస్టర్స్, మనలోని అందరు దేవతల యొక్క సహాయ సహకారాలు ఉన్నందుకు అది ముందుకు నడుస్తూ ఉంది. ఇంత ముందుకు నడుస్తూ ఉందంటే చూడండి మరి ధ్యాన శక్తి అనేది ఎంత పవర్ఫుల్. తర్వాత ఇంకొకటి ఇక్కడ ఏమంటే ఎవరిని తక్కువగా అంచనా వేయవద్దు. ఎవరి జ్ఞానం వాళ్ళదే. దాంట్లో ఏమి మనం ఆ యొక్క జ్ఞానాన్ని తీసుకోవాలి, లేదు వదిలేసి ఊరుకోండి. జడ్జే నాట్, ఎవరిని జడ్జి చేయొద్దండి. సార్ నుంచి తెలుసుకున్నవి చాలా చాలా. కూర్చొని ధ్యానం చేస్తే వస్తాయి, ఇంకా అంతగానో వస్తుంటాయి. హాయిగా ప్రశాంతంగా ఉంటది. ఎవ్వరొద్దు, ఏమొద్దు, ఊరికి హాయి కూర్చుంటే చాలు. మళ్ళీ లేచినాక ఆ పర్పస్ ఎవరైతే వస్తారో వాళ్ళకి చెప్పడం మన డ్యూటీ. అంటే చూడండి ఎంత గానము అసలు ధ్యానం అనేది తలుచుకుంటేనే ఒళ్ళంతా ఒక వైబ్రేషన్స్ అనేది వస్తూ ఉంటుంది. నాకైతే అలాగే ఉంటుంది. చాలా హ్యాపీగా, ఆనందంగా ఉంటుంది. ఎప్పుడైనా బాధ గాని, కష్టం గాని, దుఃఖం గాని వస్తే ఒక 10 నిమిషాలు హాయిగా అందరిని దూరం చెప్పి ఒక 10 నిమిషాలు హాయిగా నాలో నేను, నాతో నేను ఎప్పుడైతే ఉన్నానంటే ఇంకా చూడండి ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే నాకు అనిపిస్తుంది. అందుకనే ఆ పరమ గురువులు, ఆ జగద్గురువు ఏదైతే మనకు దారి చూపించాడో ఆ దారి వెంట నడుస్తూ మనకు తెలిసిన జ్ఞానాన్ని పంచుతూ తెలియని దానిని తెలుసుకుంటూ మిగిలిన వాళ్లకు అందిస్తూ వాళ్ళను కూడా ఆ చేయూతనిచ్చి వాళ్ళు కూడా హ్యాపీనెస్. ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్కరిలో ఆ పరమాత్ముడు ఉన్నాడు, ఆ దేవుడు ఉన్నాడు. ఎప్పుడు ఈ దేహమే దేవాలయం అవుతుందో జీవుడే దేవుడైతాడు. కాబట్టి ధ్యానం ఒకటి నేర్పించండి వాళ్ళకు. అది ఇది అవసరం లేదు. ఎంతెంత ధ్యానం చేస్తారో ధ్యానం చేసే కొద్దీ వాళ్ళలో ఆటోమేటిక్ గా ఏదైతే ఉంటాయో అవన్నీ రిమూవ్ అయిపోతూ ఉంటాయి. అవసరం లేదు అవి చెప్పాలి ఇవి చెప్పాలి. వాళ్ళు అడిగినప్పుడు ఏదైతే కావాలో మనం అవి అందివ్వాలి. అది మటుకు మన డ్యూటీ. కాబట్టి ఆ విధమైనటువంటి బాటలో సాగుతూ ఉంటే ఎంతో హ్యాపీనెస్. ప్రతి ఒక్క మాస్టర్ ఇప్పుడు చూడండి, శ్రీశక్తి ఛానల్ ఏమి, బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ ఏమి, లైట్ వర్కర్స్ ఎంతమంది అని చెప్పాలి. ఒక మర్రి వృక్షము పెద్ద వృక్షం అయిపోయినాక దాని మొదలైతే తెలియదు అనమాట. అంత ఇదిగా ఎంత బాగా అవుతుందంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు సహాయ సహకారాలు అందించిన మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరికి కానీ చాలా చాలా ధన్యవాదాలు, శతకోటి వందనాలు. థ్యాంక్ యూ ఇందు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీ శక్తి మెడిటేషన్ ఛానల్ వాళ్ళకందరికీ, టీమ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పుకున్నాను ఎంత తక్కువే అవుతుంది. ఎందుకంటే నాకు అడగగానే ఇవాళ మీరు ఓకే అనేసారు. లేదు అనకుండా, కాదు అనకుండా ఓకే అనేసారు ఆంటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దానికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ అలాగే మీకు కంగ్రాచులేషన్స్, ధ్యానరత్న బిరుదు ఇవ్వటం అనేది మీ లైఫ్ లో మీ అచీవ్మెంట్ చేసినట్లు అది. సో కాబట్టి అది గ్రేట్ అచీవ్మెంట్. అందులో పత్రి గారి చేతుల మీదుగా మీరు అలా తీసుకోవటం అనేది కూడా అది ఆషామాష విషయం కాదు కదండి ఆంటీ. సో కాబట్టి మీ అచీవ్మెంట్ కి అలాగే మీ బుక్ రాసిన దానికి సో మేము చదివాము అంతా మీ అనుభవాలు అవన్నీ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మీ జ్ఞానాన్ని ఇలా మా అందరికి కూడా పంచినందుకు థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ విన్నారు కదూ, వీక్షించారు కదూ. సో కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ అడగగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిరమిడ్ మాస్టర్స్ అయితే కనుక ఎస్ అనే అంటారండి, నో అని మటుకు అన్నారు వాళ్ళు ఎప్పుడు కూడా.
వాళ్ళ నోటి వెంట రావటం అది తక్కువ. ఎంతో వాళ్ళ పనుల్లో ఉంటే తప్ప మనకి నో అని చెప్పరు. సో దట్ ఈస్ ద పిరమిడ్ మాస్టర్. ఎస్, అందుకే పత్రి సార్ ఊరికేనే చెప్పలేదండి. పిరమిడ్ మాస్టర్స్ ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఎస్ అని అంటారని. వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ప్రోగ్రామ్ మీకు అందరికి కూడా శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా, పత్రిజీ ఫిలిమ్స్ అన్న ఈ 2 యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మీకు అక్కడ ఈ కార్యక్రమం అందివ్వబడుతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ ఛానల్స్ రెండింటిని కూడా మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ తో మీ ముందు ఇంకా ఉంటాం. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయటం మరవద్దు. మీ అభిప్రాయాన్ని తెలియచేయటం ద్వారా మాకెంతో సపోర్ట్ ని, ప్రోత్సాహాన్ని అందించిన వారు అవుతారు కనుక. అండ్ ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, కొటాలలో ఈ నెల 18, 19, 20 తేదీలలో చిత్తూరు డిస్ట్రిక్ట్ కొటాల జేతవనం ఏదైతే ఉందో అక్కడ వచ్చేసి అవేకనింగ్ యూత్ ప్రోగ్రామ్ జరగబోతోంది. సో ఎవరైతే యూత్ ఉంటారో అక్కడ పార్టిసిపేట్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నామండి. యువత ధ్యానం చేయాలని ప్రత్యేకంగా చెప్పారు పత్రి సార్. యువత ధ్యానం చేస్తే స్ఫూర్తి ప్రదాత అవుతారండి. సో మొత్తం భవిష్యత్తు మొత్తం పిల్లలది యువత చేతుల్లోనే ఈ దేశం అంటూ ఉంటే దేశ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్పనక్కర్లేదని చెప్పేశారు మహానుభావులు. సో అలాంటిది వారే ధ్యానం చేసి వారి భవిష్యత్తును నిర్మించుకుంటే ఇంకెంతలాగా ఉంటుందో ఆలోచిద్దాం మరి. సో కాబట్టి ఎవరికి వీలుంటే ఈ మెసేజ్ ని ప్లీజ్ అండి అందరికి కూడా ఫార్వర్డ్ చేయండి. సో యువత అక్కడ ప్రెసెంట్ అయ్యేటట్టుగా చూడండి. వీకెండ్స్ ఎలాగూ కూడా అది ఆలోచించే పెట్టాం. అక్కడంతా ప్రోగ్రామ్ ని కూడా కండక్ట్ చేస్తున్నాం అందరం కలిసి. సో అందరు కూడా అందులో ఆ యువత పాల్గొనాలని మరీ కోరుకుంటున్నాను. ఉపయోగించుకోవాలని ఈ సందర్భాన్ని, సో ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కూడా కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఆగస్టు 15వ తేదీ సాయంత్రం 17 కాదండి 15వ తేదీ సాయంత్రం 7 గంటల నుండి మరుసటి రోజు సాయంత్రం 7 గంటల వరకు అక్కడ అఖండ ధ్యానం జరగబోతోంది. 24 గంటలు నిర్విరామంగా. సో అలాగే మరి అందులో 48 దేశాలు పార్టిసిపేట్ అవ్వబోతున్నాయి. 3000 మంది మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో జరగబోతోంది. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గాను 1,000 మందితో ఈ ధ్యానం చేయించాలని ఆ యజ్ఞం చేపట్టాం అందరం కలిసి కూడా. సో అదే పనుల్లో కూడా ఉన్నాం అందరం కూడా. అలాగే ఆ రోజున ఎవరెవరు ఎక్కడ ఏ సందర్భాల్లో ఉన్నా కూడా అట్లీస్ట్ ఆ 24 గంటల్లో 1 గంట ధ్యానం చేయాల్సిందిగా, అంటే మీరు ఎక్కడ ఉన్నా కూడా జూమ్ వేదికగా కాకపోయినా, యూట్యూబ్ ద్వారా లైవ్ గా కాకపోయినా కూడా మీకు వీలున్న ఏ సిచ్యువేషన్స్ లో ఉన్నా కూడా 1 గంట అందులో ధ్యానం చెయ్యాలని కోరుకుంటున్నాము ఫ్రెండ్స్, ఆ 24 గంటల్లో భాగంగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియచేసుకుంటూ రేపు మరొక మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం మరి. థ్యాంక్ యూ.